అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధృవీకరించింది. అమెరికాతో యుద్ధానికి తక్షణమే ముగింపు పలుకుతూ ఒక అవగాహనకు వచ్చామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఖజెం గరీబాబాదీ వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో జరగనుందని చెప్పారు. ఆ తర్వాతే తుది ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శత్రుత్వాలకు ముగింపు పలకటం, దిగ్బంధనాన్ని ఎత్తివేయటం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంపై వాషింగ్టన్ తన హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. జూన్ 19న జరిగే అధికారిక సంతకాల కార్యక్రమం రోజే భవిష్యత్తు చర్చల విధి విధానాలను ఖరారు చేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారని ఆయన తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఖతార్ మధ్యవర్తులు టెహ్రాన్లో దాదాపు 14 నుంచి 15 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారని గరీబాబాదీ తెలిపారు. ఇరాన్ తరపున ముసాయిదాకు సంబంధించి తాము సూచించిన తుది సవరణలను వారికి సమర్పించామని ఆయన పేర్కొన్నారు. ఆ సవరణలన్నింటినీ వారు అంగీకరించడంతో అవగాహన ఒప్పందం కుదిరిందని గరీబాబాదీ వివరించారు. ఇరాన్ తన ముఖ్యమైన డిమాండ్లు, ప్రతిపాదనలన్నింటినీ ఈ ముసాయిదా ఒప్పందంలో పొందుపరిచిందని, ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత ఈ పూర్తి పాఠాన్ని బహిరంగపరుస్తామని ఇరాన్ నేత పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువును పూర్తిగా నమ్ముతున్నట్లు కాదన్నారు. అమెరికా తన కట్టుబాట్లను ఎలా నెరవేరుస్తుందో తాము నిశితంగా పర్యవేక్షిస్తామని గరీబాబాదీ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో తక్షణమే యుద్ధ కార్యకలాపాలను నిలిపివేయటం, అలాగే ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తివేయటం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇంతకుముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేయడంతో ఒక దశలో శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ ముసాయిదాను ఇరు దేశాలు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇది ప్రాంతీయంగా విస్తరించి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. తాజా ఒప్పందంతో హర్మూజ్లో నౌకల రాకపోకలు సజావుగా సాగనున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఈ నెల 19న సంతకాలు జరుగుతాయని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సైతం ప్రకటించారు. స్విట్జర్లాండ్ వేదికగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలు మిలిటరీ ఆపరేషన్లు ఆపేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన పరిష్కారాన్ని ఎంచుకున్నందుకు అమెరికా, ఇరాన్కు షరీఫ్ అభినందనలు తెలిపారు. ఈ ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించిన ఖతార్ నాయకత్వంతో పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన దేశాలను పాక్ ప్రధాని ప్రశంసించారు. అమెరికా, ఇరాన్తో ఒప్పందానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సంజయ్ పులిపాక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ ఒప్పందంతో మొత్తం యుద్ధం ముగిసినట్లు భావించవచ్చా? ఓవరాల్ గా మంచి ఒప్పందం అండి. ఎందుకంటే యుద్ధం ఆగుతుంది, అంతేకాకుండా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో అది వెంటనే ఓపెన్ చేస్తారు. వెంటనే అంటే ఈ ఫ్రైడేకి ఓపెన్ అవుతుంది, లేదా సాటర్డేకి వచ్చే వీకెండ్ కి ఓపెన్ అవుతుందని వార్తలు వస్తున్నాయండి. అలా కనుక జరిగితే నిజంగానే చాలా మంచి పరిణామం. ఇంకోటి, యుద్ధం అన్నది పూర్తిగా సెసిషన్ ఆఫ్ హాస్టిలిటీస్ అనే పదం వాడుతున్నారు. పూర్తిగా యుద్ధం ఆపటం కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ తర్వాత అమెరికా మధ్య యుద్ధమే కాదు,
లెబనాన్ మిగతా పశ్చిమాసియాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా యుద్ధాలు ఆగిపోవాలి అన్నట్టు ఉంది అగ్రిమెంట్ లో అని వార్తలు వస్తున్నాయి. అది కనుక వచ్చినట్టయితే అది కూడా చాలా మంచి పరిణామం అనే చెప్పాలి. ఓవరాల్ గా ఇది యుద్ధం ఆగుతుంది, పూర్తిగా ఆగిపోతుంది అని చాలా రిపోర్ట్స్ అవి చెప్తున్నాయండి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటంటే అగ్రిమెంట్ అయిపోయింది అని చెప్తున్నారు కానీ సంతకం ఫ్రైడే నాడు పెడుతున్నారట. అది యూరోప్ లో జెనీవాలో సంతకాలు జరగచ్చని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే కనుక అగ్రిమెంట్ అయిపోతే ఇవాళ రేపట్లో పెట్టకుండా ఫ్రైడే దాకా ఆగుతున్నారు అంటే ఇంకా కొన్ని అంశాలు ఏవో ఉన్నాయి, అవి చర్చించాల్సిన అవసరం ఉంది అని మనకి కనబడుతోంది. ఇక్కడ జటిలమైనటువంటి సమస్యలు 2-3 ఉన్నాయండి. ఒకటి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇంకోటి ఇరాన్ కి సంబంధించిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే వేరియస్ బ్యాంక్స్ లో ఉన్నాయో వాటిని ఏవైతే ఫ్రీజ్ చేయటం జరిగిందో వాటిని వదులుతారా లేదా అన్న దాని మీద కూడా మనకి ఇంకా ఏమీ క్లారిటీ లేదు ఈ 2 అంశాల మీద. ఓవరాల్ గా తీసుకుంటే స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అవుతుంది అని ఒక న్యూస్ అంటే ఒక అగ్రిమెంట్ కుదిరినట్టుంది. ఇంకోటి యుద్ధం పూర్తిగా ఆపాలి అన్నది అగ్రిమెంట్ కుదిరినట్టుంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఎలా డీల్ చేయాలి, లేదా ఇరాన్ కి వెళ్లవలసిన ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ కి సంబంధించిన డబ్బులే వివిధ బ్యాంక్స్ లో ఎప్పటి నుంచో ఉంటే వాటిని శాంక్షన్స్ ద్వారా ఆపేయటం జరిగిందో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయకూడదు లెబనాన్ లో అంటోంది కదా, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్న దాని మీద కూడా క్లారిటీ లేదండి. ఓవరాల్ గా చూస్తే 3 అంశాల మీద మనకి క్లారిటీ లేదు. ఒకటి న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ మీద క్లారిటీ లేదు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ మీద. 2 ఇరాన్ కి వెళ్లవలసిన ఫైనాన్షియల్ ఎసెట్స్ మీద ఇంకా క్లారిటీ లేదు. 3 లెబనాన్ లో యుద్ధం ఆగటం అంటే ఏంటి, అంటే ఇజ్రాయెల్ సేనలు ఈ రోజు సౌత్ లెబనాన్ లో ఉన్నాయి కదా, అవి పూర్తిగా వెనక్కి వెళ్లిపోవాలా లేదా కాల్పులు జరపకుండా అక్కడే ఉండొచ్చా, ఇలాంటి సంక్లిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ప్రపంచ ఎకానమీకి ఇది మంచిదే. మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్ కూడా బాగా పైకి వెళ్తోంది. వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్ ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ గా స్పందించడం మనం చూస్తున్నామండి. సార్, అలాగే శాంతి ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఎలాంటి ఊరట లభించనుంది? చాలా ఒకవేళ నిజంగా శాంతి ఒప్పందం కనుక పూర్తిగా అమలైతే కనుక ముఖ్యంగా ఈ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇంధనపు రిసోర్సెస్, ఇంధనపు వనరులు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి రాలేకపోతున్నాయి కదా, అవన్నీ కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటిది కనుక జరిగితే ఆయిల్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. ఈ రోజుకి ఇప్పటికే అంటే ఇంకా స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ కానప్పటికీ, హర్మూజ్ జలసంధి ఓపెన్ కానప్పటికీ మనం చూస్తున్నాం ఆయిల్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొద్దిగా తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఓవరాల్ గా తీసుకుంటే చాలా ప్రపంచ దేశాలకి ఇది ఊరటనిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే పెద్ద ఎత్తున ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఇవి మిడిల్ ఈస్ట్ నుంచి మనం ముఖ్యంగా ఖటార్ లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం కదా, అటువంటి దిగుమతులు మళ్లీ కనుక స్టార్ట్ అయితే కనుక మనకి ఈ ఎల్ఎన్జీ కొరత, ఎల్పీజీ కొరత తగ్గే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇంధన రంగమే కాదు, ఆయిల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ ఇవే కాదు, వీటి అనుబంధితమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్టిలైజర్స్ ఉన్నాయో, హీలియం ఉందో, ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా తయారు చేయడంలో కొద్దిగా ఊరటగా లభిస్తుంది. ఓవరాల్ గా ప్రపంచ పెద్ద దేశాలందరికీ ఇది ఆర్థికంగా మంచి న్యూస్. అంతేకాదు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, వాటికి కూడా ఇది చాలా చాలా మంచి న్యూస్. ఎందుకంటే క్రమేణా చాలా దేశాలు ఈ మధ్య కాలంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది. భారత్ లో మనం చూసాం కొద్దిగా ఆయిల్ ప్రైసెస్ పెరగటం చూసాం, పెట్రోల్ ప్రైసెస్ అవి. కానీ మిగతా దేశాల్లో చూస్తే ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫిలిప్పీన్స్ అక్కడ అయితే కనుక ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం నడిచింది, ఎనర్జీ ఎమర్జెన్సీ అని. థాయిలాండ్ అలాంటి చోట్ల అక్కడ కూడా ఎనర్జీ ప్రాబ్లం వస్తే, పెట్రోల్ ప్రాబ్లం అవి రావటం వల్ల టూరిజం దెబ్బతింది. సో ఇలా చాలా దేశాల్లో ఈ పెట్రోల్, ఆయిల్, ఎల్ఎన్జీ ధరలు పెరగటం వల్ల వివిధ రకాలైనటువంటి పరిణామాలు, కష్టమైన అంటే ప్రజలకి కష్టం కలిగించేటువంటి పరిణామాలు చూసాం.
అది కొద్దిగా తగ్గుముఖం పడితే ప్రపంచ ఎకానమీకి మంచిది, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు అమెరికాతో ఒప్పందంతో ఇరాన్కు ఏ అంశాలపై హామీ లభించిందంటారు? అదే ఇప్పుడు కనుక చూసినట్టయితే ఇరాన్ కి కనుక చూసినట్టయితే, ఒకటి యుద్ధం పూర్తిగా ఆపటము, రెండు ఈ లెబనాన్ లో అక్కడ ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ఆపటము, ఈ అంశాల మీద హామీ లభించినట్టుందండి. ఇంకొన్ని రెండు అంశాల మీద ఎంతవరకు హామీ లభించిందన్నది చూడాలి. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఏంటి, లేదా ఈ ఫైనాన్షియల్ అసెట్స్, ఇరాన్ కి ఉన్న డబ్బులు వివిధ ప్రపంచ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఎలా తీసుకువెళ్లాలి అన్న దాని మీద ఎంతవరకు హామీ లభించింది అన్నది తెలియదు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్ ప్రభుత్వాన్ని మేము పడేస్తాము, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అమెరికన్స్ చెప్పినవి రెండండి. ఒకటి, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మేము పూర్తిగా వెనక్కి తోసేస్తాము, అసలు తీసేస్తాము. రెండు, వీలైతే ఇరాన్ లో ప్రభుత్వాన్ని పూర్తిగా మార్చేస్తాము అని చెప్పడం నడిచింది. కానీ ఈ రోజు కనుక చూసినట్టయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఎగ్జాక్ట్ గా ఎటువంటి ఒప్పందం కుదిరింది అని దాని మీద ఇంకా న్యూస్ రాలేదు. అలానే ఇరాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, నిజంగా చూస్తే అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు, ఆయనతో పాటు 40 నుంచి 70 మంది పెద్ద పెద్ద మిలిటరీ కమాండర్స్ చనిపోవడం జరిగింది. ఒక విధంగా చూస్తే వ్యక్తుల మార్పిడి జరిగింది ఇరాన్ రాజకీయ వ్యవస్థలో. కానీ ఇరాన్ రాజకీయ వ్యవస్థ అలానే ఉంది, పటిష్టంగా ఉంది. అదే ఇరాన్ రాజకీయ వ్యవస్థతో ఈ రోజు అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోంది. అంటే ఒక విధంగా ఇరాన్ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో, అక్కడ ముస్లిం పాలన, అదే క్లరిక్స్ అంటాం కదండి, క్లరిక్ రూల్, మత పెద్దల పాలన ఏదైతే ఉందో అది ఇదిగో ఈ సూపర్ పవర్ తో మేము తలబడి అన్యాయంగా మా మీద యుద్ధం చేసినా మేము నిలబడగలిగాం, జీవించగలిగామని చెప్పుకుంటారు. అంతేకాదు స్థానికంగా ఉన్న ప్రజల్లో ఇదిగో మేము నిజంగానే శక్తివంతమైనటువంటి వ్యవస్థ మనది, దీన్ని ఇంకా పటిష్టపరచాలి అని ఇంటర్నల్ లెజిటిమసీని డెవలప్ చేస్తారండి. అంటే ఇంటర్నల్ గా ఇదే నిజమైన చక్కటి రాజకీయ వ్యవస్థ, దీన్నే మనం పటిష్టపరచుకోవాలి, వేరే వాటి వైపు చూడాల్సిన అవసరం లేదు అన్నటువంటి మెసేజింగ్ కూడా ఇరాన్ ప్రభుత్వం చేసే అవకాశాలు ఉన్నాయండి. రైట్, ఓకే. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సంజయ్ గారు.